స్పీకర్ నిర్ణయం ఎక్స్పెక్ట్ చేశారా? ఎట్లా ఉంది అసలు స్పీకర్ నిర్ణయంకి సంబంధించి మాత్రం పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. ఎట్లా ఉంది? స్పీకరు 10th షెడ్యూల్ అంటే ఫిరాయింపు నిరోధక చట్టం యొక్క మూల ఉద్దేశాలను ఆతపాతాళాలు తొక్కిపెట్టినాడు, భూస్థాపితం చేసినాడు. రాజ్యాంగ విలువలకు రాజకీయంగా అంటే ఒక విలువలతో కూడిన రాజకీయాలు సృష్టించాలా అని ఏదైతే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొచ్చినాడో దానికి తిలోదకాలు ఇచ్చినాడు. ఒక రకంగా చెప్పాలంటే ఘటం ప్రసాద్ గారు ఒక ప్రత్యేక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడు, నేను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకము, పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయాలు కలుషితం అవుతాయి, ఒక రాజకీయ పార్టీని ఒక జెండాను ఒక ఎజెండాను నమ్ముకున్నటువంటి నాయకులకు కార్యకర్తకు ఎనలేని నష్టం జరుగుతుంది, ఆ పాపకృత్యాన్ని నేను సమర్థించను అని చాలా గొప్పగా మాట్లాడినాడు. అట్లాంటి వ్యక్తి ఇంత నీచంగా ఇంత దుర్భరంగా ఇట్లాంటి థర్డ్ క్లాస్ తీర్పిస్తాడని నేను అనుకోలేదు. చరిత్రలో ఈ దీనంత దుర్మార్గపు తీర్పు ఇంకోటి ఉండదు. తర్వాత ఆయన నాకు సరైన ఎవిడెన్స్ దొరకలేదని అన్నాడు కదా, అసలు అది చాలా అభూత కల్పన. పచ్చి వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లలో చెప్పినారు, మేము పార్టీలు మారినాము, మేము అభివృద్ధి కోసమని చేరినాము, అది ఇదని. వాళ్ళ సొంతగా తమకు తాముగా చెప్పిన తర్వాత మాట మార్చి ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో చర్యలు తీసుకునే దశలో ఒక ముద్ద ఎట్లయితే అబద్ధం ఆడతాడో నాకేం తెలియదని చెప్తాడో అట్లా వాళ్ళు చెప్పినంత మాత్రంలోనే వాళ్ళ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని వాస్తవాన్ని గ్రహించలేడా ఈ స్పీకర్? ఇతనిలో విచక్షణ నశించిందా, విచక్షణ లేదా అనే అనుమానాలు ఉంటాయి. అయితే దీనికి నేను స్పీకర్ని అనే కంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు ఈ పద్ధతికి పూర్తిగా బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రే దీనికి బాధ్యుడు. ఈ రకంగా విలువలు లేని రాజకీయం చేయడము, నీతిబాహ్యమైన రాజకీయాలు చేయడం అనేది రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన మొదటి నుంచి మ్యానిపులేషన్స్తోనే రాజకీయాలలో వెలుగెడుతూ ఉన్నాడు. తర్వాత ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మెప్పు కోసమని అప్పుడు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా, నేను లీడ్ చేస్తా అని చెప్పిన వ్యక్తి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళా తానే ఫిరాయింపులను ప్రోత్సహించి లేని ప్రమాదం ఏదో ప్రభుత్వానికి ఉంది అని ఒక అపోహలు సృష్టించి చేసినటువంటి నీచ కార్యాన్ని సమర్థించినందుకు అసలు ముఖ్యమంత్రి ఒక దుర్యోధని పాత్ర, స్పీకరు ఒక దుశ్శాసని పాత్ర పోషించి ప్రజాస్వామ్యం అనే మహిళ యొక్క క్యారెక్టర్ని చెరిచినారని నా భావన. అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన పోస్ట్లో ఉన్న స్పీకర్ గారు ముఖ్యమంత్రి డెసిషన్ ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ ప్యాలెస్లో జరిగింది ఆ నిర్ణయం, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో జరిగింది, అసెంబ్లీలో ప్రకటించారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మరో పక్కన బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి కూడా దాదాపు 1 year నుంచి కొట్లాడుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ స్పీకర్ గారికి అందజేశారు. వాదనలు జరిగాయి, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఇచ్చిన సాక్ష్యాధారాలు సరిపోలేదంటూ చెప్పడం ఎట్లా వస్తున్నారు? ఒకటండి, బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతారు అనే దానికి నేను పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నేను బీఆర్ఎస్ తరఫున మాట్లాడలేదు, బీఆర్ఎస్ వకాలత నాకు లేదు, బీఆర్ఎస్ తరఫున మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆనాడే కనుక వాళ్ళు మనకు అవసరం లేదు, మనకి ఏం అవసరం, ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీని చేర్చాలి, ఉండింది బలమైన ప్రతిపక్షం, మనకు అవసరం లేదు, మన పార్టీ మనం కొహెజివ్ యూనిట్గా ఉన్నాం కదా, 80 మంది ఉన్నాం, మనకేం తక్కువ, దానికి తోడు మజ్లిస్ మద్దతు కూడా మనకుంది అని వాళ్ళు ఆనాడు భావించి రాజకీయంగా ఈ ఫిరాయింపులను ఈ రకమైనటువంటి రాజకీయ వ్యభిచారాన్ని వాళ్ళు కనుక ఎంకరేజ్ చేయకపోతే ఇవాళ వాళ్ళ మాటలకు వాల్యూ ఉండేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.